హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు 7 ఉన్నాయి. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముందుగా బాలాజీ బస్ స్టాండ్ లో మనకు రీజనబుల్ ప్రైస్ తో 120 రూపీస్ ఇస్తే ఈ 7 ప్రదేశాలను చూడవచ్చు. ఇందులో మొదటిది చూడవలసిన ప్రదేశం సాక్షాత్ శ్రీవారి పాదాలు. మేము బస్సు దిగగానే పక్కనే షాప్ దగ్గర కర్పూరం తీసుకొని మేము అనుకున్న కోరిక నెరవేరాలని ఇక్కడ వెలిగించాం. మేమనే కాదు, ఇక్కడ అందరి నమ్మకం ఇక్కడ వెలిగిస్తే అనుకున్నది నెరవేరుతుంది. శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని పాదాలకి ఎదురుగా చూస్తే స్వామివారి నిలయం కనపడుతుంది. ఇంకా రెండవది శిలాతోరణం. శిలాతోరణం పేరులోనే అర్థం. శిల అంటే రాయి, తోరణం అంటే ప్రవేశ ద్వారం, పై కట్టిన దండ అని అర్థం. కాస్త ముందుకు వెళ్తే చక్రతీర్థం వస్తుంది. చక్రతీర్థం అనడానికి శ్రీ పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశములో 12 సంవత్సరాల ఘోర తపస్సు కావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రము పంపి ఆ రాక్షసుని అంతమొదించి నారని పతీతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రములో దర్శించువారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించవచ్చును. ప్రతి సంవత్సరము కార్తీక మాసములో 12వ రోజు వారి ఆలయములోని ప్రసాదము తీసుకొని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యము పెట్టిన తర్వాత ఈ తీర్థములో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదములు పంచి పెడతారు.
4వది వేణుగోపాల స్వామి. హతిరామ్ బాబా అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన ప్రదేశం. ఇంకా 5వది జపాలి తీర్థం. జపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏవుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాలతో, దివ్య తీర్థలీలతో, పక్షుల కిలకిల రావాలతో, దివ్య సుగంధాలతో, ఔషధి మూలికల సంపదతో, కారణ జన్ముల కర పాద స్పర్శతో, తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజ్యం. ప్రసిద్ధ హనుమ క్షేత్రం 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామ అవతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతల అందరితో కలిసి వానరుల రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి హనుమాన్ను కొలుస్తూ ఆంజనేయ స్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేస్తున్నారు. ఈ చోటు ఎందరో మహాత్ములు, సాధువులు, యోగులు ప్రసిద్ధి పొందిన చోటు, దేవతలు నడయాడిన చోటు. ఇంకా ఎన్నో లీల విశేషాలకు అశోక వనంలోని సీతమ్మ వారిని సంతోషపరిచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాలను నింపుచున్న చోటు. నేడు ఎంతో ఉన్నత స్థానములలో ఉన్న చాలా మంది ఈ స్వామివారి భక్తులే. వారి జాబితాకు అంతులేదు. జై శ్రీరామ్. ఇంకా 6వది ఆకాశగంగా. తిరుమల నంబి అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి పూజకు అభిషేకానికి తీర్థం తీసుకుని వేట బాలుని రూపంలో తిరుమల నంబి దగ్గరికి వచ్చి తాత దాహంగా ఉంది, త్రాగడానికి నీరు ఇవ్వమని అడిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన బాణంతో కొట్టగా ఆకాశ కొండను ఛేదించుకొని కిందికి నీరు ప్రవహించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఆకాశగంగా తీర్థమునే నా పూజ పునస్కారాలకు ఉపయోగించాలని చెప్పాడు. ఇక 7వది పాప వినాశనము. పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలలో ఉంది. అశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయడం పరమ పావనమని బ్రహ్మపురాణం. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతుంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి.